తమ ప్రభుత్వం 34 దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా 4.28 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు మంత్రి. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అడ్జుడికేటింగ్ ఇష్యూస్ ఉంటాయో ఇప్పటివరకు ఫస్ట్ అప్లేట్ అథారిటీ ఎంఆర్ఓ. ఒకవేళ ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకి అప్పీలేట్ అథారిటీగా ఉండేవాడు. ఈరోజు దాన్ని డిఆర్ఓ నుంచి ఆర్డీఓ గారికి మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది కారణం ఏమిటంటే డిఆర్ఓ జిల్లాకి ఒక డిఆర్ఓ ఉంటారు. సో జిల్లాకి సంబంధించిన అన్ని ఈ లిటిగేషన్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒకే వ్యక్తి హ్యాండిల్ చేయాలంటే చాలా ఆలస్యం అవటమే కాకుండా ఎవరైతే కక్షిదారులు ఉంటారో ఎవరికైతే పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ జిల్లాకి దూర ప్రాంతాల్లో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ పడిగాపులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు కూడా చాలా చిన్నగా అయిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఈ అప్లేట్ అథారిటీని మార్చడం జరిగింది. దానికి తగ్గట్టు మరి సెక్షన్ 5(1), 2 and 4 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార పాస్బుక్ యాక్ట్ 1971ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. తర్వాత వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ రెవెన్యూ విషయాల్లో ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అడ్జుడికేటింగ్